నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి యోగా డే జరుపుతున్నాం 2026లో కోటి మందితోటి ఏం చేస్తున్నారు? యోగా డే. ఆ కోటి మంది యోగా డే ఆ ఒక్కరోజే యోగా చేస్తారా, ఎవ్రీడే యోగా చేస్తున్నారా నాకైతే తెలియదు. బట్ కోటి మంది యోగా డే చేస్తున్నారు జస్ట్ సింబాలిక్గా. నిజం నాకు తెలిసిన వరకు యోగా చేసేవాళ్ళు, డైలీ యోగా చేసేవాళ్ళు ఒక 1000-2000 మంది ఉంటారేమో. జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒక 2-3% ఉంటే, వాళ్ళల్లో యోగా చేసేవాళ్ళు 0.2% ఉంటారు. సరే, మొత్తానికి ఏదో అది ఒక రిలీజియస్ ఈవెంట్. యోగా డే అనేది ఒక రిలీజియస్ ఈవెంట్గా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని కోటి మందితో తీసుకొచ్చి చేస్తున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. అది వాళ్ళు యోగా డే చేయకూడదని ఏం లేదు. ఎందుకంటే ఒక డిపార్ట్మెంటు, ఒక అడ్వైజర్ని పెట్టారు కదా, ఫిట్నెస్ వెల్నెస్ కోచ్ని పెట్టారు కదా. మరి ఆ ఫిట్నెస్ వెల్నెస్ కోచ్ మరి వాట్ ఈజ్ హిజ్ రోల్ అనేది, బట్ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఓకే. బట్ అవర్ కన్సర్న్ ఈజ్ ఒకటే, యోగా జిమ్ము, యోగా ఎక్సర్సైజ్లు ఎవరికంటే కడుపు నిండి ఫ్యాట్ వచ్చిన వాళ్ళకి, కడుపు నిండి పొట్ట వచ్చిన వాళ్ళకి ఎక్సర్సైజ్ కావాలి, జిమ్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రజలు మొత్తం అన్నానికి ఆకలికి అలమటించేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు. వాడు పొట్ట ఎప్పుడు రావాలి? కూలి పని చేసుకునే వాళ్ళు అంటే మా కాలనీలో పొట్ట ఎప్పుడు రావాలి? వాళ్ళకి పొట్టేసుకుని తిరుగుతూ ఉంటారా? మీరు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇదిగో ఇట్లా తిరుగుతుంటారు అంతా. వాళ్ళకి ఎక్సర్సైజు, జిమ్ము, యోగా, ఫిట్నెస్, వెల్నెస్ అది కాదు కదా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. బేసిక్ నీడ్స్ మాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, హౌసింగ్, డ్రింకింగ్ వాటరు, సోషల్ జస్టిస్, ఇవి కదా మాకు కావాల్సిందే. వాటి మీద అంటే గత 1 నెల 2 నెలల నుంచి మన యొక్క రాజకీయం జాగ్రత్తగా చూస్తే, 1-2 నెలల నుంచి రాజకీయం ఎలా నడుస్తుందంటే, ఎయిదర్ రిలీజియన్ ఆర్ పర్సనల్ అబ్యూజ్, అంతే. మతమన్నా మాట్లాడాలి, కులమన్నా మాట్లాడాలి, పర్సనల్ అబ్యూజ్ అన్న మాట్లాడి, చనిపోయిన లెజెండ్స్ గురించి అన్న మాట్లాడాలి తప్ప, అసలుకి ఈ దళిత కాలనీలో ఉన్న హాస్టల్స్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి జీతాలు వస్తున్నాయా లేవా, వాళ్ళకి పని దొరుకుతుందా లేదా, అసలు ఏమీ లేవండి. చర్చ ఒకటే, మతము లేదా వైసీపీ గొడ్డల పార్టీ, వాళ్ళతో గొడవల పార్టీ, మీది పెన్ను పార్టీ, మీది బ్లేడ్ పార్టీ. ఇది వీళ్ళిద్దరు తిట్టుకోవడం. రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు తిడితే, ఎన్టీఆర్ని వీళ్ళు తిడితే, చంద్రబాబు నాయుడు వాళ్ళు తిడితే, జగన్ నీళ్ళు తిడితే వీళ్ళిద్దరు. ఇది తప్పితే రాష్ట్రంలో ఏమైనా ఉందా? ఇప్పుడు నిన్న జస్ట్ ఒక 10 days నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొన్ని చేస్తున్నారు. ఏంటి, డిఎస్సి వాళ్ళతో మాట్లాడటం, రైతులు ఫార్మర్స్తో మాట్లాడటం. సో ఇద్దరు కోర్ ఇష్యూస్. ఓకే, డిఎస్సి ఇష్యూ అనేది కోర్ ఇష్యూ, ఫార్మర్స్ అనేది కోర్ ఇష్యూ. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏంటి? ఏమి లేదు. ఇంక ఇవే పైన మేనేజ్ చేసేటువంటి రాజకీయం మొత్తం కూడా. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయా లేవా, గవర్నమెంట్ పోస్టులు మొత్తం వేకెన్సీ అన్ని ఫిల్ చేశారా లేదా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లానింగ్ని ఎక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు, స్కాలర్షిప్ల సంగతి ఏంటి, ఫీజు రీంబర్స్మెంట్ సంగతి ఏంటి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎంతమందిని పంపించారు, ఎంతవరకు ఇప్పటి వరకు దళితులు మీరు ఎంతవరకు ఓవర్సీస్కి పంపించారు, అసలుకి ఆ డే పెట్టాలి. ఆ డే కాదు పెట్టాలి, ఉద్యోగాలు కల్పించడం మీద కదా ఫోకస్ చేయాలి. జాబ్ క్రియేషను, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్. నారా లోకేష్ గారు మేము స్కిల్ సెన్సెస్ చేస్తున్నాము అని అన్నారు. ఆ స్కిల్ సెన్సెస్ చేశారు కూడా, ఆ డేటా బయటికి రాలేదు. ఎందుకు స్కిల్ సెన్సెస్ చేయలేదు? ఎంతమందికి స్కిల్ ఉంది, ఎంతమంది స్కిల్ లేదు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, మొత్తం డేటా బయట పెట్టాలి కదండి. అది బయటికి రాలే. రియల్ ఎంపవర్మెంట్ టూలు ఎడ్యుకేషనే కదా. ఎడ్యుకేషన్ మీద మేము అందుకే చెబుతున్నాం, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ పెట్టండి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ ఉండాలి. ఆ డే పెట్టండి, హాస్టల్స్ డే, ఎడ్యుకేషన్ డే, ఆ డేలు పెట్టండి. ఓకే, హాస్పిటళ్ళు, డాక్టర్లు, ప్రైమరీ హెల్త్ సెంటరు, అంబులెన్సులు, అఫోర్డబుల్ మెడిసిన్స్, ఇవి మేజర్ కదా. నేను యోగా వద్దంటలా, మాకు సూటబుల్ కాదంటున్నా నేను. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యోగా. మాకు సూటబుల్ కాదు అది. మాకు
ఎందుకు యోగా అనేది మనసు ప్రశాంతి కోసం కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట తగ్గిద్ది, బెల్లి తగ్గిద్ది, ఫ్యాట్ తగ్గిద్ది. ఓకే, అది మాకు ఫ్యాట్ ఎక్కడుందండి? ఫుడ్ లేనివాడికి ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంబేద్కర్ ఎడ్యుకేషను, ఎకనామిక్ ఆపర్చునిటీ, కాన్స్టిట్యూషనల్ రైట్స్, రిప్రజెంటేషన్ మీద ఎప్పుడు ప్రతిసారి మాట్లాడాడు తప్ప ఇప్పుడైనా యోగా ఇట్లాంటివి మాట్లాడాడు అంబేద్కర్ గారు ఎప్పుడైనా? వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని, అఫీషియల్స్ని, పబ్లిసిటీని, లాజిస్టిక్స్ని తీసుకెళ్ళి దేనికి మళ్ళిస్తున్నారు అనేది ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ వచ్చేసింది. దళిత ఎంటర్ప్రెన్యూర్స్కి గతంలో లోన్లు ఇచ్చేవాళ్ళు, లోన్లు ఇస్తున్నారా ఇప్పుడు? ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసం పావలా వడ్డీకి డబ్బులు తీసుకుని మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోండి అంటున్నారు. ఈ గతంలో ఇల్లు కట్టించారు, హౌసింగ్ కడుతున్నారా ఇప్పుడు? ఓకే, దారుణమైన పరిస్థితి ఏంటంటే, నిజమైన దారుణమైన పరిస్థితి. అట్రాసిటీ కేసెస్ ఇప్పుడు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు అన్నీ మాట్లాడుతున్నారు తప్ప ఒకటి తగ్గట్లేదు. మీరు జాగ్రత్త చూస్తే అట్రాసిటీ కేసులు తగ్గట్ల. ఈ ప్రపంచంలో ప్రతి విప్లవాత్మకమైన జీడిపి గురించి అన్నీ పెరుగుతున్నాయి. జీడిపి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, పోస్టులు పెరుగుతున్నాయి, డీలిమిటేషన్ పెరుగుతుంది, సీట్లు ఇస్తున్నారు. దళితులు వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు? దళితులు డిప్యూటీ సీఎంలు చేశారు. హోమ్ మినిస్టర్లు ఇచ్చి ఆ హోమ్ మినిస్టర్లకు పవర్ లైన్ హోమ్ మినిస్టర్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒకటి తగ్గట్లో మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అట్రాసిటీ కేసెస్ అంటే అర్థం ఈ దేశంలో ఏదైనా పెరిగిద్ది కానీ ఒకటి మాత్రం తగ్గించరు. ఏది? దళితుల మీద దాడులు తగ్గించరు. అందుకే దిస్ ఏడిఎస్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. మీరు ఏడిఎస్లో చేరండి నేను రోజు చెప్తున్నాను. మా వాళ్ళు నెంబర్లు ఇస్తున్నా, వాళ్ళకి కాల్ చేసి మీరు చేరండి అని రోజు చెప్తున్నా మీకు. మీరు చేరటమే కాదు, మాట్లాడండి, పక్క వాళ్ళతో మాట్లాడండి. అదేమంటే వాట్సాప్లో చాలా ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు. జై భీమ్, జై భీమ్, ఏదో సంస్థలు వస్తున్నాయి. నేషనల్ ప్రెసిడెంట్ అంటాడు, ఆ ప్రెసిడెంట్ అంటాడు, ఈ ప్రెసిడెంట్ అంటాడు, ఫోటోలు వేసుకొని తిప్పుతున్నారు. ఓకే, అవన్నీ వర్కౌట్ బ్రదర్. మేము చూసి అయిపోయాము. రోజు ఏడిఎస్ పేరు మీద నా ఫోటో వేసుకుని రమేష్ అన్న నాయకత్వానికి జై వర్దిల్లాలని నేను కూడా వేయిస్తాను కదా. ఎప్పుడన్నా ఫోటో చూసారు ఏడిఎస్ మీద? ఈ మనుషుల్ని ప్రైజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని నాకు అర్థమైంది. అందుకని సంస్థలని నడపాలి మనం. కాబట్టి సంస్థలు ఏడిఎస్లో చేర్పించండి. ఓకే, ప్రజలే నాయకులు, ప్రజల డెమోక్రటిక్ సిస్టమ్ మన ఏడిఎస్, అంబేద్కర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇది. మీరే నాయకులు, వచ్చి జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎవరు నాయకులు ఉండరు, మీరే నాయకులు, మీరే అధికారులు, మీరే వచ్చి జాయిన్ అవ్వండి ఏడిఎస్లో దయచేసి. యోగా డే కాకుండా జాబ్ డే పెడితే ఎంత బాగుండేది. అంటే యోగా డే కాకుండా నేనంటే నువ్వెవడరా యోగా కాకుండా అని అంటారు. మేమేమంటా అంటే యోగా డే మీకు, మాకు కాదు. ఎందుకు మాకు కాదు? మా ప్రజలకి ఆకలి లేకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే టైం ఏడుందండి. వాళ్ళు పొద్దుగూగులు పని చేసేవాడికి ఇంకేం ఎక్సర్సైజు? 24 hours పని చేసేవాడికి ఇక ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజ్ ఎవరికి కావాలి? వెల్నెస్, ఫిట్నెస్ ఎవరికి కావాలి? సెంటర్లో, సిటీస్లో ఉండేటువంటి కంఫర్టబుల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద పని ఉండదు, ఆ రోజు బిర్యానీలు తిని పట్టపెంచే వాళ్ళు కావాలి. మా వాళ్ళకి ఎందుకు ఉండదు కదా. ఓకే, రోజు పని చేసేవాళ్ళు మా వాళ్ళకి జాబ్స్ డే, జస్టిస్ డే, ఎడ్యుకేషన్ డే, ఈక్వాలిటీ డే, స్కాలర్షిప్ డే, సోషల్ జస్టిస్ డే, డిగ్నిటీ డే, కాన్స్టిట్యూషన్ డే, అంబేద్కర్ డే, రైట్స్ డే, దళిత్ డే, బహుజన డే, ఇవే కదా మాకు కావాల్సిందే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ సరిగా ఉన్నాయా లేవు ఆ డే, దళిత్ స్టూడెంట్స్ డే, మా వాళ్ళకి స్కాలర్షిప్ వస్తున్నాయి డే, దళిత్ ల్యాండ్ రైట్స్ డే, రిజర్వేషన్ రిబర్ డే, బ్యాక్లాగ్ పోస్టుల డే, దళిత్ ఎంపవర్మెంట్ డే, సోషల్ వెల్ఫేర్ డే. ఈ డేలు కదా మాకు కావాలి. వీ నీడ్ జాబ్స్, వీ నీడ్ అవర్ కోర్ పీపుల్ నీడ్ ఎంప్లాయ్మెంట్, వీ నీడ్ టు ఫిల్ అవర్ వేకెన్సీస్. హాస్టల్స్ ఫస్ట్, ఎడ్యుకేషన్ ఫస్ట్, జస్టిస్ ఫస్ట్, అంబేద్కర్స్ విజన్ ఈజ్ ఫస్ట్. ఇవన్నీ మాకు ఫస్ట్. మీకు యోగా ఫస్ట్ అయితే ఉండొచ్చు, మీకు యోగా రెస్పెక్టబుల్ డే అయితే ఉండొచ్చు, బట్ మాకు, మా దళిత కాలనీలకి, మా పేదలకి ఇవి కావాలని నా ఉద్దేశం.
ఓకే. సో నేను అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీఆర్ వర్కింగ్ ఫర్ యూ, ది ఏడిఎస్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. యూ జాయిన్ హ్యాండ్స్ విత్ అస్. స్కూల్ క్వాలిటీ అంటే మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ ఉండాలి. మీరు గమనించట్లేదు, ఎస్సీ హాస్టల్స్ని స్లోగా మూసేసుకుంటూ వస్తున్నారు. సో ప్రతి నియోజకవర్గం 26, మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? పార్లమెంటరీ నియోజకవర్గాలు 25 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ రావాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పెడితే కులం పెరుగుతుందని. అలా కాదు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పెడితే మా వాళ్ళు చదువుకుంటారని మనం ప్రూవ్ చేయాలంటే ప్రతి 25 నియోజకవర్గాల పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ పెట్టి మా వాళ్ళు చదివించండి. వీఆర్ డిమాండింగ్ దిస్ ఫ్రమ్ ఏడిఎస్. స్కాలర్షిప్స్ ఇవ్వండి మా వాళ్ళకి, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వండి మా వాళ్ళకి. ఈ లో ఇన్కమ్ స్టూడెంట్స్ మొత్తానికి మీరు ఆదుకోండి. అస్సలకి ఆర్టీసీ బస్సు సీట్లు ఖాళీ ఉన్నా సరే జాబ్ పోస్టులు మాత్రం ఖాళీ ఉండకూడదు. నో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ ఉండకూడదు. అది చేయాలంటే మనం ఏడిఎస్ని స్ట్రెంగ్తన్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జెన్యూన్గా జరపాలి. అక్కడ కూడా స్కామ్ చేయకూడదు. ఏదో సంస్థ పెట్టి కొంతమంది పేర్లు రాసి డబ్బులు, ఇది కూడా చేయకూడదు. జెన్యూన్గా స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ జరపాలి. హెల్త్ కేర్ అండ్ రూరల్ క్లినిక్స్ని ఏర్పాటు చేయాలి. నేను అనాది కాలం నుంచి చూసిన మా ఊర్లో ఇంతవరకు హాస్పిటల్ లేదు. చిన్న క్లినిక్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు కదా. ఒక స్కూల్ పెట్టి ప్రతి గ్రామానికి ఒక అట్లీస్ట్ 2-3 టీచర్లు అయితే వేస్తున్నారు కదా. ఒక హై స్కూల్ ఉన్న దగ్గర 10 టీచర్లు వేస్తున్నారు కదా. ఒక నర్సుని, ప్రతి గ్రామానికి ఒక నర్సుని రిక్రూట్ చేయలేరా? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కంటిన్యూ. సరే, డాక్టర్ని ప్రతి గ్రామానికి ఒక డాక్టర్ని పెట్టలేరు, ప్రతి గ్రామానికి ఒక నర్సుని పెట్టలేరా? జస్ట్ అట్లీస్ట్ బేసిక్ మెడిసిన్ ఇవ్వగలిగినటువంటి ఒక నర్సింగ్ చిన్న క్లినిక్ ఏర్పాటు చేయగలరు కదా. సో అది గవర్నమెంట్ అటువైపు మళ్ళాలనేది మా ఉద్దేశం. అటు హెల్త్ కేర్ వైపు మళ్ళాలి అనేది మా ఉద్దేశం. ఇల్లులు అదే స్టైల్ ఆఫ్ ₹1,00,000 ఇల్లులు, సెంటు భూమి, తరతరాలుగా ₹1,00,000 ఇల్లులు, సెంటు భూమి, అదే ఇటుక బెల్లలు, అదే 2 రూములు. మేము పుట్టిన దగ్గర నుంచి చూస్తున్న అవే ఇల్లులు. డబుల్ బెడ్రూమ్స్ లేవు, స్ట్రక్చర్ మార్చడం లేదు, టాయిలెట్లు ఇన్బిల్డ్ టాయిలెట్లు కట్టడం లేదు. అవే రూములు, ఒక చిన్న టాయిలెట్ రూము బయట కడుతున్నారు ఈ మధ్య. ఇదంతా మారాలి. ఇదంతా మారాలంటే వాయిస్ పెరగాలి. ఇది నిన్న ఒక బ్రదర్ని, అతను పోటీ చేస్తున్నాడని చెప్పేసి నేను వీడియో పెట్టగానే టక్కన గంటలో కాల్ వచ్చింది. డిలీట్ చేయి. ఎందుకు భయం? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి కేసు పెడతారు, మా మీద పడతారు, మాకు స్కీములు ఎవరు, ఇవెవరు, ఇదే భయంలో బతుకుతున్నారు అంతా. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, చెప్పడం వరకు మా పని, మీ ఇష్టం. ఆ తర్వాత లోకల్ కమ్యూనిటీస్ కొన్ని అవసరాలను బట్టి వాటికి ఫోకస్ చేయాలి అనేది మా యొక్క ఉద్దేశం. వీఆర్ నాట్ అగేన్స్ట్ యోగా డే. అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యోగా డే. రిలీజియస్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే, రిలీజియస్ సెంటిమెంట్స్ ఉంటే, విల్ రెస్పెక్ట్ రిలీజియస్ సెంటిమెంట్స్. అది రిలీజియస్ ప్రోగ్రామ్గానే పెట్టాలి. యోగా డే పెడుతున్నామండి, ఇది రిలీజియస్ సెంటిమెంట్ ఇది అని పెట్టాలి. ఎందుకు పెడుతున్నారు యోగా డే అంటే? వెల్నెస్ ఇదంతా చెప్తున్నారు. వెల్నెస్ ఇవన్నీ చెప్తున్నారు. అదే వెల్నెస్ అవన్నీ కూడా మీకు పనికి వస్తాయి, కానీ మా వాళ్ళకి పనికిరా ఉంటున్నాం. మా వాళ్ళకి రియల్ హాస్పిటల్స్ కావాలి అంటున్నాం. వాళ్ళకి హిస్టారికల్ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సరే, ఇంకెంతసేపు మాట్లాడినా ఇదే. థ్యాంక్ యూ, నమస్కారం.